వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో భూభారతి చట్టంపై అవగాహన సభలో పాల్గొన్న మంత్రులు. మంచిర్యాల సిటీ న్యూస్ వార్తకు స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మందమరి యాపల్ ప్రాంతంలో హైవేపై మూసి ఉన్న డివైడర్ రైలింగ్స్ ను తీసివేయించిన మందమరి సిఐ శశిధర్ రెడ్డి. ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించడానికి విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు. సమ్మర్ క్యాంపు ముగింపు రోజున మాట్లాడిన లక్షట్పేట్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో భూభారతి కార్యక్రమానికి హాజరైన మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ, సీతక్క. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన భూభారతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరియు ధనసరి అనసూయ, సీతక్క హెలికాప్టర్ ద్వారా సభాస్థలానికి చేరుకొని సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునేందుకు సులభం అవుతుందని, ధరణి పోర్టల్ పహానీలలో కాస్త కాలం తీసివేయడంతో రైతులు ఆత్మహత్యలు, అధికారులపై దాడులు జరిగాయని, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా భూములపై రైతులు హక్కులు కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టంపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని, అది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని సర్వేయర్లను పంపి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు. 2016లో పెండింగ్లో ఉన్న కేసులన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ గా ప్రవేశపెట్టామని తెలిపారు. గిరిజనులు, గిరిజనేతరులు ఇల్లు కట్టుకొని ఉన్నారో వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2025 నుంచి చట్టాన్ని తయారు చేసుకున్నామని, రైతుల కష్టాలు తెలిసిన అధికారులు ఇబ్బంది పెడితే ఉపేక్షించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో దండిగా కొడుతున్న ఎండలకు ప్రజలు అస్తమస్తమవుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక ఐస్ క్రీం దుకాణాలు, జ్యూస్ సెంటర్లు, దుకాణాల దగ్గరికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలకు ఆటో డ్రైవర్లకు కిరాయిలు సరిగ్గా జరగడం లేదని, వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా జరగడం లేవని వాపోతున్నారు. మళ్లీ 2-3 వర్షాలు పడితే గాని మళ్లీ మా యొక్క వ్యాపారాలు సాగుతాయని తెలిపారు. మంచిర్యాల సిటీ న్యూస్, నేను మీ గడ్డమణి. ఈరోజు మనం ఎండల మీద, అంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మన మంచిర్యాల జిల్లాలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. వేరే సంవత్సరం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మన ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉందండి. టైం బస్సెస్ అడ్రస్ కూడా ఏమీ లేవు. చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు పట్టుకుని ఎక్కడైనా ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది. మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లతో బాగుంటున్నాయి కదా, మీ గిరాకీలు ఎలా ఉంటుంది? ఆటో డ్రైవర్లు అందరూ కలిసి మేము కష్టపడుతున్నాం. ఎట్లా కష్టపడుతున్నాం అంటే ఎండనక వాననక ఆ వేడికి కొంతమంది, మొన్న రీసెంట్గా ఒక ఆటో డ్రైవర్ కూడా హైదరాబాద్లో ఎండ దెబ్బకు చనిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు ఆటోలకు గిరాకులు లేవు. ఫైనాన్స్ కిస్సులు కూడా డ్యూ అవుతున్నాయి. ఫైనాన్స్ వాళ్ళు కూడా మా మీద ప్రెషర్ పెడుతున్నారు, బండ్లు లాక్కెళ్తా అంటున్నారు. మాకు ఇంట్లో వెళ్ళడం కూడా కష్టం అవుతుంది. రోజుకు 300-400 సంపాదించుకుంటాం. అంతకన్నా ముందు ఆ 300 వెళ్ళడం గగనమై అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లల స్కూళ్ళకు ఇవ్వాలి, స్కూల్లో చేర్పించాలి. మరి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా దగ్గర ఏమీ లేదు అంటున్నారు. మాకు ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూపించేసి మాకు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మిగతా డ్రైవర్లు మాట్లాడాల్సిందని కోరుకుంటున్నాం. బాగా ఉన్నాయి. ఈ ఎండకు చాలా మంది ఎండ దెబ్బ తగిలి హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఆటో డ్రైవర్లకు ఉన్నది ఒకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ అంటూ ఒకటే ఉంది. వేరే ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మాకు స్తోమత లేదు. ఆటో కిస్సులు కట్టుకోమంటారా? ఇంట్లో వాళ్ళ ప్రాణ
ఆరోగ్యాలకు మేము డబ్బులు ఖర్చు పెట్టుకోమంటారా, లేకపోతే బ్రతుకు తెరువు కోసం ఖర్చు పెట్టుకోమంటారా? ఇవి వచ్చే 300-400 అయితే దేనికి పని కాదు. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది కదా, పోయిన సంవత్సరం ఎక్కువ ఉన్నది, ఈ సంవత్సరం ఎక్కువ, ఈ సంవత్సరం చాలా ఎక్కువ. మరి ఎండల వల్ల పబ్లిక్ అంటే మీకు గిరాకీ ఎట్లా అవుతుంది? గిరాకీ అయితే కావాలి, మధ్యాహ్నం గిరాకీ ఉండట్లేదు. 11 గంటల నుంచి వెళ్ళి 3 గంటల వరకు గిరాకీ ఉండట్లేదు. మేము ఇక్కడికి ఇప్పుడు వచ్చి 4 గంటలు అవుతుంది. మంచిరాలకి బెల్లంపల్లి వచ్చి ఇంతవరకు ఒక్కరు ఎక్కిన లేదు, చేసిన లేదు. ఫ్రీ బస్ చేయబట్టి మా దాంట్లో గిరాకీ లేదు. ఆ ఆడోళ్ళు అటే వెళ్ళిపోతుంది, బస్సు చూసుకుంటూ అటే వెళ్ళిపోతుంది. ఈ ఎండలకు మేము ఉండుకుంటా ఇక్కడ ఉండు అయితే మాకు గిరాకీ లేక రోజు 300 కష్టపడు, 300 వెళ్ళడమో కష్టపడి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అయితేనే ఎక్కుతున్నారు, లేకపోతే ఎమర్జెన్సీ వాళ్ళతో ఎక్కట్లేదు. ఎండ తీవ్రత బాగుంది కదా, గిరాకీ అయితే బాగుంది, కానీ గిరాకీ అనేది మీడియం ఉందండి. ఇంకా బాగా కొట్టు వల్ల జనాలు బయటికి వెళ్తారు. జనాలకి ఇట్లా బయటికి వెళ్తే మనకు గిరాకీ అనేది ఉంటుంది. ఎండ బాగా కొట్టు వలన జనాలు బయటికి వెళ్తే గిరాకీ తక్కువ అవుతుంది. ఇంకో ఉన్నంత గిరాకీ బాగుంటలేదు. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం బాగుందా, ఈ సంవత్సరం బాగుందా? పోయిన సంవత్సరం గిరాకీ మంచిగా ఉంది, అప్పుడు ఎండ కొంచెం తక్కువ ఉంది. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు బయటికి వెళ్తలేదు. ఇందువలన గిరాకీ తక్కువ ఉంది. రోజు రోజుకు ఎండ తీవ్రత అనేది ఎక్కువ అయిపోతుంది. ఎండలు బాగా కొడుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా కొడుతున్నాయి. దాని వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, వారికి గిరాకీ అనేది సరిగ్గా ఉండడం లేదు. ఈ రోజు మనం ఎండల మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేశాం. మంచిర్యాల సిటీ న్యూస్ కెమెరామ్యాన్ బుచ్చిబాబుతో ఘట్టమణి. చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులకు తాపీ భవన నిర్మాణ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపిన గౌరవ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్. మందమరి తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘ భవనానికి బోర్వెల్ వేయించి నీటి వసతి కల్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణను తాపీ భవన నిర్మాణ సంఘం గౌరవ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సదానందం యాదవ్ మరియు భవన నిర్మాణ సంఘం నాయకులు మాట్లాడుతూ 2 నెలల క్రితం మందమరి పట్టణ 13వ వార్డులో తాపీ భవన నిర్మాణ సంఘం భవనానికి బోర్వెల్ మరియు కాంపౌండ్ వాల్ మంజూరు చేయించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంఘం భవనానికి మోటార్ కనెక్షన్తో బోర్వెల్ వేయించడం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మరియు ఎంపీ గడ్డం వంశీకృష్ణకి సంఘం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సంఘం భవనాల ఆవరణలో బండి సదానందం యాదవ్ సంఘ సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ను ప్రారంభించారు. తాపీ సంఘం మేస్త్రీలు 200 కుటుంబాలు ఉన్నాయని, ఎల్లప్పుడూ ఎమ్మెల్యే మరియు ఎంపీకి కృతజ్ఞతలు కలిగి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి, రాగిడి రామ్రెడ్డి, నాగుల దుర్గయ్య, కోట రాజన్న, మద్దూరు రాయమల్లు, తాపీ సంఘం మేస్త్రీలు, లేబర్లు పాల్గొన్నారు. ఈరోజు మందమరి పట్టణంలోని 13వ వార్డు గ్యాస్ గోదాం ఏరియాలో ఉన్నటువంటి తాపీ సంఘ భవన కార్మికుల కోసం గౌరవనీయులు అభివృద్ధి ప్రదాతలు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా మన డైనామిక్ ఎంపీ యువ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వంశీకృష్ణ గారికి ఈ సందర్భంగా తాపీ సంఘం అందరి తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే మొన్నటికి మొన్న ఈ తాపీ సంఘ భవనానికి చుట్టూ పడారి లేదు, ఇక్కడ బోరు లేదని చెప్పి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు దాదాపు 2 లక్షల చిల్లరైనటువంటి బోర్ను శాంక్షన్ చేసి, దాంతోపాటు మోటార్ కూడా పూర్తిగా కంప్లీట్గా వాళ్ళు
బాధ్యత తీసుకొని వెంటనే బోర్ వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి వారి మాట ప్రకారం ఈరోజు ఇక్కడ బోర్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒక్కడే చెప్తా ఉన్నాం, గెలిచిన 16 నెలల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలలో కూడా దాదాపు 16 నెలల కాలంలో వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని వర్గాలకు, అన్ని కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి చోట ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇంకా వాటర్ ప్రాబ్లం కానీ, ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి పెద్ద మొత్తంన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కాన్స్టిట్యూన్సీ అంటే ఇవాళ చెన్నూరు అని చెప్పి చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అందరు చూస్తూ ఉన్నారు, ఇవాళ మాటలు చెప్పడం కాదు, ఇటు చెన్నూరు నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నా కుటుంబంలాగా భావించుకొని యువ నాయకులు చిన్న వయసులో పెద్ద సభలు అడుగుపెట్టినప్పటికీ మరి ఆనాడు కాక వెంకటస్వామి గారి వారి తాత అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కానీ వారికి ఉన్నటువంటి పరిచయాల మీద పార్లమెంటులో బల్ల గుద్ది అలా మన హక్కులు సాధిస్తూ ఉన్నాడు మన యువ కిరీటం పార్లమెంట్ సభ్యులు వివేక్ వంశకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇలా మాటలు చెప్పుడు కాదు, ప్రతి ఇంట్లో టీవీ ఉన్నది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉన్నది, ఎక్కడ ఏం జరిగిన 10 సెకండ్ల మీద మనకు తెలుస్తా ఉన్నది. మొన్న పార్లమెంట్లో కోల్ బెల్ట్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కానీ ఆనాడు కరోనా టైంలో కూడా బ్రేక్ అయినటువంటి కొన్ని ట్రైన్ల విషయంలో కానీ, పార్లమెంట్ నుండి వచ్చేటువంటి నిధుల విషయంలో కానీ, సింగరేణి కార్మికులకు వచ్చేటువంటి పెన్షన్ విషయంలో కానీ, ప్రతి పార్లమెంటు నుండి వచ్చే ప్రతి ఒక్క హక్కు కూడా నా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా వారి కోసం పోరాడతా వారి హక్కులు సాధిస్తా అని చెప్పి నిరంతరం కృషి చేస్తున్నటువంటి డైనామిక్ ఎంపీ గడ్డం వంశకృష్ణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చాలా మంది ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు, మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, మేము మాట్లాడు మాకు అవసరం లేదు, అభివృద్ధి చేయడమే గడ్డం వెంకటస్వామి వారసులు వారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మాటలు చెప్పడం కాదు, అన్నదాండలు మా యొక్క బండి సానందం యాదవ్ గారు మా యొక్క గరీబు వాళ్ళం చెమటాడిపి పిల్లకు చుక్కకు చెమటాడిపి ఓదార్పి మాకు ఎలాంటి సాయం కావాలన్నా మేము 1 నెల కింద గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నామని బండి సానందం ఎన్నుకుంటే మాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా ఒక బోరు, అదేవిధంగా ఒక ఉండంగా నిర్మించుకున్న ఒక బిల్డింగు కావాలని అన్న దగ్గర ఓడితోటి వెంటనే స్పందించి మీరు మా దగ్గరకు వచ్చారు కదా, కాబట్టి మీకు నాకు దోషినంత కాక వివేక్ వెంకటస్వామి ద్వారా నాకు దోషినంత ఆ యొక్క సార్ తోటి మీకు సహాయం చేస్తాం, మీరు నా వెంటనే మీరు ఉండాలని మేము ఉంటామని కూడా మాట ఇచ్చి మేము ఎన్నుకొని మేము ఇది చేసినాం. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అన్నగారు చేసింది ఏంటంటే మాకు ఒక బోర్ పడ్డా అంటే కంపౌండ్ వాల్ కూడా కడతాడన్న పూర్తి నమ్మకం వచ్చేసింది. కంపౌండ్ వాల్ అయిన తర్వాత బిల్డింగ్ కూడా కడతా అని మేము ఆశిస్తాను. మందమరి పట్టణ యాపల్ ప్రాంతంలో నివసిస్తున్న జనం రోడ్డు దాటడానికి వీలు లేకుండా హైవేపై ఉన్న డివైడర్ వేలింగ్స్ ను మూసివేసిన ఘటనపై సిటీ న్యూస్ వార్తలు ప్రచారం చేసింది. స్పందించిన స్థానిక మందమరి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి హైవేపై ఉన్న డివైడర్ రైలింగ్స్ ను తెరిపించడం జరిగింది. దీంతో రోడ్డు దాటడానికి మార్గం సుగమం ప్రసారం చేసిన సిటీ న్యూస్ కు చర్యలు తీసుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని పలు ఏరియాల్లో రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గోశాలలకు తరలించారు. రోడ్లపై సంచరించే పశువులను పశు యజమానులు వాటిని తమ ఇంటికి తీసుకువెళ్లాలని గత 5 నెలలుగా పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొందరు యజమానులు పశువులను రోడ్లపై వదలడంతో గోశాలలకు తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
ఆర్కేపీ సిఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానవాళిని ఇబ్బందులకు గురిచేసే ఏ జీవులైనా సరే, కుక్క, గోవు, పశువు ఏదైనా తరలించే హక్కు మున్సిపాలిటీ అధికారులకు ఉంటాయని కమిషనర్ గద్దెరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ మూగజీవుల సేవా సంఘం విజ్ఞప్తి తెలియజేస్తున్నది. ఈరోజు మన రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతంలో మూగజీవుల సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దెరాజు గారి ఆధ్వర్యంలో మూగజీవులు రోడ్ల మీద పడుకుంటూ వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది గురి చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ అవి బాధపడుతూ జనాలు సుత జీవితాన్ని కోల్పోతున్నారన్న సందర్భంగా వీటిని ఓ గోశాలకు తరలించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ మూగజీవాలను రోడ్ల మీద వదిలేయద్దన్న కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాము. జనాలకు అవేర్నెస్ అనేది కలుగుతుంది. ఇట్లా వదిలిపెట్టే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఎస్ఐ గారు ఇదివరకే తెలియపరిచారు. అదేవిధంగా కమిషనర్ సుత వారి యొక్క పద్ధతి ప్రకారము వారి మీద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో అవి సుత విధిస్తాము అని చెప్పి వారు తెలియపరిచారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా 3-4 నెలల నుంచి ప్రెస్ నోట్లు కానీ జనాలకు మైక్ ద్వారా తెలపరచడం కానీ చేస్తున్నా కానీ వీటిని వారు విస్మరించి రోడ్ల మీదకి వదిలేస్తూ వాటి యొక్క వచ్చే పాల ఉత్పత్తులు సేకరించుకుంటూ, కారణం ఏంటంటే మన జనాలను కాపాడుకోవాలి, అదేవిధంగా మూగజీవాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ అందరూ దీన్ని స్వాగతించాలని చెప్పి పట్టణ ప్రజలను కోరుతున్నామండి. ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క వివరణాత్మకంగా ఒకసారి వీటి గురించి తెలియపరుస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన పశువులను తరలించే కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎస్ఐ గారికి, అలాగే ఎన్జిఓ సభ్యులకు, మీడియా మిత్రులకు, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు. చూసినట్లయితే గత 5 నెలల నుంచి కూడా కంటిన్యూస్ గా ఈ విషయం మీద మనం ఇప్పటికే చాలాసార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చాము, రివ్యూలు చేసాము, అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఇప్పుడు మాకు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్య కారణం ఏంటిది అని చెప్పి రివ్యూ చేసినట్లయితే ఆ రివ్యూలో ఏమని చెప్పి జరిగిందంటే, ఫస్ట్ కారణం అనేది ఆల్కహాల్ ప్రభావంతో డ్రైవ్ చేయడం వల్ల చనిపోవడం అయితే, సెకండ్ వచ్చేసేసి పశువుల వల్ల జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పశువులను వాళ్ళు వదిలేయడం వల్ల రోడ్ల మీద నైట్ పూట కానీ లేకపోతే మార్నింగ్ టైంలో కానీ తిరగడం వల్ల ఆ పశువులు సడన్ గా రోడ్ల మీదకి రావడము, ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఏదైతే వెహికల్స్ ఉన్నాయో నేషనల్ హైవే మీద అలాగే నార్మల్ రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగాయి అన్నట్టు. సో ఈ ప్రమాదాలను ఎట్లైనా నివారించాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితేనేమో మనకు చేతిలో ఉండదు, అది వ్యక్తి నైతికత మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ మాత్రం ఏంటంటే హ్యూమన్ మేడ్ ఎర్రర్స్ లాంటిది అన్నట్టు, ఇది మన చేతిలో ఉంటుంది. పశువు అనేది రోడ్డు మీద రాకుండా చూసుకోగలిగితే మనం ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్న వివిధ శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, ఆర్ఎన్బి, ఎన్హెచ్ఏ వీళ్ళందరితో కూడా జాయింట్ మీటింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పారు. అయితే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పశువులు అనేది ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలోనే ఉంచుకోవాలి, అలా బయట వదిలేయడానికి లేదని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించి లాస్ట్ దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల ఐక్యవేదిక జూలై 9వ తేదీకి వాయిదా వేసుకుంది. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాలు ఐక్యవేదికలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న సార్వత్రిక సమ్మె చేయాలని ఇదివరకే పిలుపునివ్వడం జరిగిందని, కానీ కాశ్మీర్ ఉగ్రవాద సంఘటన ఫలితంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య 50 కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం సమంజసం కాదని ఐక్య సంఘాల వేదిక ఆలోచించి సమ్మెను వచ్చే జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమ్మెను వాయిదా వేశామే కానీ విరమించుకోలేదని, ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకునేలా జూలై 9వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నాయకులు కాంపేలి సమ్మయ్య, టీబీజీకేఎస్ రాజశేఖర్,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4 కోడులుగా మార్చి ఇవాళ శ్రామికులను నడ్డి తీర్చే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే పహల్గామా దాడి ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత మన భారతదేశీయులు హత్యగావించబడ్డ సందర్భంలో అట్టి పరిస్థితులలో ఇవాళ భారతదేశం పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశ సైనికులు విజయం సాధించే సందర్భం అందరికీ తెలిసింది. మరి ఇలాంటి సందర్భంగా కేవలం భారతదేశంలో కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. కానీ యుద్ధ వాతావరణం ఇంకా నెలకొన్న సందర్భంగా ఇలా మేధావుల ఆలోచన విధానంతో మన భారతదేశంలో 50 కోట్ల మంది ఈ మే 20 తారీఖు నాడు సమ్మె జరిగితే అనైక్యతకు దారి తీస్తుందని చెప్పేసి దేశ భవిష్యత్తు కోసం మరి జాతీయ కార్మిక సంఘాలు ఇతర కార్మిక సమైక్యలు కలిసి ఈరోజు నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి మన సింగరేణి వ్యాప్తంగా కార్మికులను అందులో ఇన్వాల్వ్ చేసి 100% సమ్మెలో పాల్గొనేలా చేయడకు మొన్న ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో కార్మికులందరినీ కూడా చైతన్యపరిచి సమ్మెలో పాల్గొనేలా అన్ని కార్మిక సంఘాలు చేశాయి. కానీ ఈరోజు చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్తో జరిగినటువంటి వార్ ఏదైతున్నదో అది కేవలం కాల్పుల విరమణ జరిగింది తప్ప ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ప్రజలు ఇప్పటికి కూడా భయభ్రాంతులలో ఉన్నారు. కాబట్టి దేశం ముఖ్యం. దేశం తర్వాతనే మన దేశాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత కార్మికుల హక్కులను కూడా కాపాడుకోవడంలో కార్మికులు ముందు ఉంటారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల మంది పాల్గొన్నటువంటి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. జూలై 9న తప్పకుండా సమ్మెలకు వెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మిక వర్గానికి అచ్చే దినని మోడీ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు చూస్తే కార్మికులు అచ్చే దిన్ కాకుండా సచ్చే దిన్ ఏర్పడ్డదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కార్మిక హక్కులను తుంగలో తొక్కి ఆదాని అంబానీ లాంటి వాళ్లకు మరి ఈ దేశ సంపదను కూడబెట్టి కట్టబెట్టే పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి కార్మికునికి కనీస వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాల చట్టాలను రద్దు చేస్తూ భద్రత సేఫ్టీ అనేది లేకుండా మరి కార్మిక వర్గానికి సంక్షేమము ఇవ్వకుండా కేవలం వెట్టి చాకరీ చేసుకునే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చే మరి 44 చట్టాలను సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా విభజించి పెట్టుబడిదారు వర్గానికి మాత్రమే మేలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గమంతా దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులు మరి కార్మిక వర్గం అంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా మాకు వచ్చే హక్కులను కాలరాస్తున్నాం అనే విధానాన్ని మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి ఈ దేశంలో మరి 12 జాతీయ కార్మిక సంఘాలు కలిసి మరి 20 తారీఖు నాడు సమ్మె పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు మరి ఐఎన్టీసీ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్ లో మరి స్టేట్ ఐఎన్టీసీ మీటింగ్ పెట్టి ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మేరకు మేము యావత్ రాష్ట్రంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ శ్రేణులు కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచి చైతన్యపరిచి సమ్మెను విజయవంతం చేయాలన్న సందర్భంలో మరి ఒక దురదృష్టమైన సంఘటన మరి ప్రజలను టూరిస్టులను ఒక మతోన్మాద పేరుతోని కాల్చి చంపిన సంఘటనలను మరి దృష్టిలో ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించడానికి ఈ సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు ఎంతగా ఉపయోగపడ్డాయో అని ప్రధానోపాధ్యాయులు సునంద పేర్కొన్నారు. శుక్రవారం సమ్మర్ క్యాంపు ముగింపు శిబిరం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. వేసవి కాలంలో పుస్తకాలతో పని లేకుండా ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాయింగ్, డ్రాఫ్ట్, అదేవిధంగా రిథమ్ డాన్స్, యోగాసనాలు నేర్చుకున్నారని అన్నారు. యోగాసనాల వలన ప్రతి విద్యార్థి దృఢంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో అవకాశం వినియోగించుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
పోటీ ప్రపంచంలో ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు ఎన్నో నైపుణ్య విద్యలు నేర్చుకున్నారని అన్నారు. పాఠశాల ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 15 రోజులు కొనసాగాయని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ వినియోగించుకున్న విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చూపిస్తా. ఈ పాఠశాల విద్యాశాఖ తరఫున సమ్మర్ క్యాంపు చివరి రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇంపు కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మామూలుగా సమ్మర్ క్యాంప్లో ఇంక్లూడింగ్ so many activities that's like yoga, dance, and spoken English, art and crafts, which helps mental and physical development of students. ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించేవే సమ్మర్ క్యాంపులు. ఈ క్యాంపుల లోపల భాగంగా మీ అందరికీ కూడా పుస్తకాలతో పని లేకుండా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయించడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, అలాగే క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫ్లవర్ బొకేస్ మేకింగ్ కానీ, అలాగే రిథమ్ డ్యాన్స్ అందరూ చేయగలుగుతారు. రిథంలో ఒక సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు బాగా నేర్చుకున్నారు. అలాగే యోగాసనాల ద్వారా చాలా ఆసనాలు, వాటిల్లో ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం చాలా కష్టము. అలాంటి సూర్య నమస్కారాలను కూడా చాలా ఈజీగా కొంతమంది పిల్లలు చేయగలిగారు. ఆ ఆసనాల వల్ల ఇప్పుడు ఇంతకుముందు విద్యార్థులు చెప్పినట్టుగా ఫ్లెక్సిబిలిటీ, బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానివల్ల మనకి ఏ ఆర్గాన్ అయితే ఎక్కడైతే కరెక్ట్గా యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ అవ్వడం వల్ల ఇన్ ఫ్యూచర్లో కూడా మనకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ముఖ్యంగా విద్యార్థులకి మనం నేర్పించిన వాటిల్లో బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి మెమరీకి సంబంధించినటువంటి ఆసనాలు కానీ, లేదా ఐసైట్ రాకుండా ఉండే ఆసనాలు నేర్పించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచం లోపల చదువుతో పాటుగా వివిధ రకాలైనటువంటి కళలలో ఏదో ఒక దాంట్లో మనం నిష్ణాతులం కావాల్సి ఉంటుంది. అందుకనే విద్యార్థులు ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా అనేక నైపుణ్యాలను నేర్చుకోవడం జరిగింది. వాటిల్లో క్రియేటివిటీకి సంబంధించినవి కావచ్చు, లేదా డాన్సింగ్ కావచ్చు, యోగాసనాలు కావచ్చు, అన్నీ నేర్చుకొని వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరి ఒపీనియన్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే కామన్గా సమ్మర్లో ఇంట్లో ఉన్నారంటే అయితే ఫోను లేదా టీవీ యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయకుండా ఆట విలుపుగా సరదాగా కొద్దిసేపు సమ్మర్ క్యాంపులో టైం స్పెండ్ చేయడం జరిగింది విద్యార్థులందరూ. అందువల్ల పేరెంట్స్ దానికి సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ సమ్మర్ క్యాంపు మీకు ఇన్ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడి మీరు మంచి స్టూడెంట్గా స్టడీలో కావచ్చు, లేదా యాక్టివిటీస్లో కావచ్చు, మంచి స్టూడెంట్గా ఉండి గుర్తింపు తెచ్చుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమము ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో భూభారతి చట్టంపై అవగాహన సభలో పాల్గొన్న మంత్రులు. మంచిర్యాల సిటీ న్యూస్ వార్తకు స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మందమరి యాపల్ ప్రాంతంలో హైవేపై మూసి ఉన్న డివైడర్ రైలింగ్స్ ను తీసివేయించిన మందమరి సిఐ శశిధర్ రెడ్డి. ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించడానికి విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ముగింపు రోజున మాట్లాడిన లక్షట్పేట్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.